ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని ఆయన పరిపాలనని చీకొట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడి ఒక కొత్త టీంని రంగంలో దించాడండి. ఆ టీం చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అనేది ఈ వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఒకసారి మీరు ఈ వీడియో చూడొచ్చు. పసుపు కండు వేసుకుని ఉన్నాడు. కింద మా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కిడ్నీలు మొత్తం పాడు చేస్తాం అని ఒక టీడీపీ కార్యకర్తగా ఈయన మాట్లాడటం జరుగుతుంది. ఇతను ఒక పేటీఎం ఆర్టిస్టు. పాపం పిల్లల్ని, ఉద్యోగాలు లేని నిరుద్యోగుల్ని 5 రూపాయల చొప్పునిచ్చి, లేకపోతే రోజుకు 100 రూపాయల చొప్పునిచ్చి ఇలాంటి పనులకి జగన్మోహన్ రెడ్డి గారు పురుగొల్పుతున్నారు అని నాకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఒకసారి ఈ కుట్ర ఏంటనేది మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను చూడాల 800 కోట్లతో ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ వారిని అమ్మ పడవా శ్రీరెడ్డి అపారమ్మా పత్రికలో జగన్ రెడ్డికి మీరన్నా చెప్పండి. నిజంగా ఉత్తరాంధ్ర ఇంకా మినరల్ వాటర్ తాగబోతుందంటే భయం వేస్తుంది, ఒడుకు పడుతుంది. నాక వరిగొడ్ల కన్నా హీనమా ఉత్తరాంధ్ర వల్ల? ఉత్తరాంధ్ర వాళ్ళు బరిగొడ్ల కన్నా హీనమట. ఈ మాట అన్నది టీడీపీ నాయకుడు, టీడీపీ కార్యకర్త కాదండి. ఇక్కడ మీరు కింద చదివి చూడండి. టీడీపీ వాళ్ళు ఎంత కండ కావరం, కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని. ఇక ఈడో పేటీఎం కార్యకర్త, 5 రూపాయల కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు, వాడు పెట్టాడు ఇతన్ని టీడీపీ వాడుగా చిత్రీకరిస్తూ బూతులు తిడుతూ ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఆధారాలు చూపిస్తాను మీకు. ఇవాళ పైపులు వేసి ఇంటింటికి నీళ్లు పోస్తే రేపు ముందు కూడా పోయమంటాడు అదే పైపులో. ఉత్తరాంధ్ర వాళ్ళు బరిగొడ్లట, ఇప్పుడు ఆ పైపుల్లో నుంచి మందు కూడా పోయమంటారట. అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఎంత నీచంగా చిత్రీకరిస్తూ ఆ నెపం తెలుగుదేశం మీద నెట్టేయాలని ఇటు తెలుగుదేశం కండువా వేయించారు ఈ కుర్రోడితోటి. తెలుగుదేశం కార్యకర్తల నటింపజేసి తెలుగుదేశాన్ని డిఫేమ్ చేయాలని, అంటే ఇంకా గెలవడానికి దారులన్నీ మూసుకుపోయి అందుకని ఇలా చేస్తున్నారు. రేపు వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే వ్యక్తితో రేపు పొద్దున ఏదైనా ఒక దొంగతనం చేయించి ఆ దొంగతనం చేసిన సొమ్ముతో పట్టుకుపోతూ జై తెలుగుదేశం అనుకుంటూ పారిపోతాడు వీడు. లేదా ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు, రేప్ చేసి ఆ మెడలో కండువతో వీడియో తీసి జై తెలుగుదేశం అనుకుంటూ పోతాడు. లేదా ఎవరినైనా చంపేస్తాడు, ఎందుకు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఇతను వైసీపీ కార్యకర్త అయ్యండి టీడీపీ కార్యకర్తగా నటిస్తున్నాడంటే డబ్బులు ఇస్తానంటే వాళ్ళ తండ్రి పేరు కూడా మార్చి చెప్తాడు. అలాంటి కుర్రోళ్ళని వెనక ముందు ఎవరు లేని ఇలాంటి లఫూట్లను అందరినీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర ఏంటో దాని ఆధారాలతో మీకు చూపిస్తాను చూడండి. అప్పుడేం చేయాలా? వాళ్ళు ఏమన్నా రాజధాని మనుషులా లేబరయా? నా మాట నాతో విలువ పోకుండా ఉత్తరాంధ్ర వాళ్ళకి. ఉత్తరాంధ్ర వాళ్ళు లేబరట, వాళ్ళకి విలువ ఇవ్వక్కర్లేదట. ప్రాజెక్టు మంచిది కాదు, మంచినీళ్ళకు తోడు కిడ్నీ రీసెర్చ్ సూపర్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర 2024లో మా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ గొంతులో మురికి నీళ్లు పోసి మీ కిడ్నీలు మొత్తం పాడు చేయకపోతే చూడండి, మేము వచ్చిన తర్వాత నాళాలన్నీ కట్ చేసి పారేస్తాం చెప్తున్నా. మొత్తం నీళ్ళన్నీ బంద్ చేస్తాం, మీ కిడ్నీలు కూలిపోయేలా చేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. టీడీపీ పార్టీ అంటే ఆశామాషి అనుకున్నారా? ఎవరిక్కడ టీడీపీ నాయకుడు? ఇది ఒకవేళ ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే ఇది పెద్ద కేసు. ఇది అంటే వేరే ముసుగు వేసుకుని వేరే పార్టీ ముసుగు వేసుకుని ఒకవేళ రేప్ చేస్తే అది ఆ పార్టీ మీదకి వెళ్ళిపోతుందా అండి? లేదా ఎవరైనా మర్డర్ చేస్తే అది ఆ పార్టీ వాళ్ళు చేసినట్టు అవుతుందా? ఒకసారి రండి మీకు ఈ కుట్ర ఆడి ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేశాడు. ఇది ఏమంటే ఇదే ప్రొఫైల్లో కొంచెం పైకి వెళ్తే అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తే మర్చిపోతాం కదండి. నిజమైతే ఎప్పటికీ ఒకటే ఉంటుంది. అబద్ధం ఈరోజు ఒకటి చెప్తాం, రేపు ఇంకోటి చెప్తాం. ఇక్కడ ఏమన్నాడు, ఇక చూడండి ఈ టీడీపీ వాళ్ళకి ఎంత కండకావరం, ఈ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని పెట్టాడు వీడు. కానీ ఇదే ప్రొఫైల్లో ఇతను మరొక వేషం వేశాడు. ఇక్కడ భవానీమాల వేసుకున్న భవానీ భక్తుడిగా వేషం, అక్కడేమో తెలుగుదేశం కార్యకర్త వేషం. ఇక్కడ భవానీమాల వేసుకున్నప్పుడేమో వైసీపీకి అనుకూలంగా మాట్లాడేస్తాడు, ఎందుకంటే అతను వైసీపీ కార్యకర్త కాబట్టి. ఇక్కడ ఏం మాట్లాడాడు చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా టీడీపీ జనసేన భవానీలు. మరి రేపు ఎగ్జామ్ లో మన జిఎస్టీపీ పెరిగిందా తగ్గిందా అంటే ఏం రాస్తారు? ఈజ్ ఆఫ్ బిజినెస్ పర్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని అంటే అది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ గురించి అడిగితే ఆన్సర్స్ కూడా నేనే చెప్పనా. ఆర్బీఐ లెక్కల ప్రకారం గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రం ఇవాళ దేశాన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో 16వ స్థానం నుండి అమాంతంగా 4వ స్థానానికి ఎగబాటింది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ లో 3 పెరిగి 3వ ర్యాంకుకు చేరింది. ఈజ్ ఆఫ్ బిజినెస్ లో నెంబర్ 1, పర్ క్యాపిటల్ టాప్ 10. కాస్త కష్టంగా ఉన్న తప్పదు బా, మీరు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే ఇవే రాయాలి. అలాగే అగ్రికల్చర్ సెక్టర్ లో 16 నుండి 4వ ర్యాంకుకి చేరింది. ఎడ్యుకేషన్ లో 15 నుండి 3వ ర్యాంకుకి చేరింది. ఇంగ్లీష్ మీడియం లో ఫస్ట్ ర్యాంక్, మెరైన్ ఎక్స్పోర్ట్ లో ఫస్ట్ ర్యాంక్, ఫ్రూట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ర్యాంక్. మరి ర్యాంకులు ఎవరు ఇస్తున్నారు ఎవరికి తెలియదు.
వాళ్ళే రాసేసుకుంటారు. ఇలాంటి వాళ్ళతోటి ఇలాంటి డ్రామాలు వేయించి ఇలాంటి వేషాలు కట్టించి చివరికి దేవుణ్ణి దైవభక్తిని కూడా రాజకీయం కోసం వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని తలదన్నే వాళ్ళు లేడిపోండి. ఇదే వ్యక్తి మళ్ళీ ఇంకొక వేషంలో వచ్చాడు చూడండి. ఇక 2024 తర్వాత నార్మల్ మ్యాన్ ఇప్పుడు కామన్ మ్యాన్ గెటప్లో వచ్చాడు. ఇక 2024 తర్వాత మా పార్టీ చచ్చిపోతుందన్న భయంతో ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక జింబాబ్వే రోజుకు ఒక పేరు పెట్టి ఫ్రస్ట్రేషన్ లో చవటలుగా చుట్టూ తిట్టిపోతున్న ప్రతిపక్ష వారి కోసం జగనన్న ప్రోత్సాహంతో జపాన్ నుండి మన తిరుపతి సిటీకి వచ్చిన డైకిన్ అని ఏసీల కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించిందట. మీకు అర్థమైందండి? ఓ జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఓ వైసీపీ కార్యకర్త పసుపు కొండ వేసుకుని నేను తెలుగుదేశం వాడిని అని ముసుగేసుకుని ఉత్తరాంధ్ర ప్రజలను ఎంత నీచంగా బర్రిగొడ్లుగాను వాళ్ళ మందు దాగుపడిపోతారు అన్నట్టుగాను ఎంత నీచంగా చిత్రీకరించి మాట్లాడేస్తున్నాడో జగనన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉన్న అభిప్రాయం అదనమాట. ఎందుకంటే మరి మొన్న లోకేష్ గారి మీటింగ్ సూపర్ డూపర్ సక్సెస్ చేశారు కదా. ఉత్తరాంధ్ర ప్రజలందరూ దాదాపు ఒక 5-6 లక్షల మంది వచ్చి పడిపోయారు కదా. అందుకని ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉన్న ఈ ద్వేషాన్ని ఇలాంటి పేటీఎం కూలీలను పెట్టుకుని ఇలా తిట్టించడంతో తీర్చుకున్నాడు అంటాను నేను. ఆయన ఈయన ఇంకొక వీడియో ఉంది చూడండి. అదే వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు పెట్టిన వీడియో ఇది కూడా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈ పేటీఎం ఆర్టిస్ట్. వాటర్ ఫౌంటైన్ అని అనుకుంటే పొరపాటే భవానీ. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాల 700 కోట్ల రూపాయలతో కట్టిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ఇది. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటే ఇంత దిగజారిపోలే రాజకీయం కోసం. ఆ కుర్రోడితో టీడీపీ గెటప్ వేయించారు, రేపు జనసేన గెటప్ వేయించారు, ఇప్పుడేమో భవానీ గెటప్ వేయించారు, తర్వాత ఏమో ముస్లిం గెటప్ వేస్తారు, ఆ తర్వాత క్రిస్టియన్ గెటప్ వేస్తారు. ఏంటండి ఇంత దారుణం? ఇదేవి రాజకీయం అంటే? ఈడీ రవీందర్ రెడ్డి అనేవాడే ఈడో పేటీఎం ఆర్టిస్టు. ఈడేమో ఈ వీడియోలో ఉన్న పేటీఎం ఆర్టిస్ట్ను ఒకసారి ఏమో టీడీపీ వాడని తిడతాడు, మరోసారి వైసీపీ వాడని ఆడే పెట్టుకుంటాడు. అంటే పాపం వీళ్ళకి బుర్రల్లో చిప్పులు ఎగిరిపోయండి. ఎందుకంటే ఒక పక్కన తల్లి, మరో పక్కన చెల్లెళ్ళు, తర్వాత ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు, ఓడిపోయిన వాళ్ళు ఏమో భలే ఓడిపోయిన ఆనందపడ్డం. ఇప్పుడు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిచిన వాళ్ళు టీడీపీ జనసేన కూటమి వైపు వచ్చేట్టు. ఇవన్నీ చూసి ఇంకేం చేయాలో తెలియక ఇలాంటి నేరాలకు కూడా తెగబడతారు. రేపు ఇలాంటి కుర్రాళ్లే జనసేన కండు వేసుకుని టీడీపీ కండు వేసుకుని అక్కడెక్కడ జేబులు కొడతావు దొరికిపోతారు. దొరికిపోయి జై జనసేన జై టీడీపీ అని అరుస్తారు. ఆడపిల్లల్ని ఏడిపిస్తూ దొరికిపోతారు. దొరికిపోయి జై జనసేన జై టీడీపీ అని అరుస్తారు. లేకపోతే ఏదైనా దొంగతనం చేస్తూ దొరికిపోతారు. జై టీడీపీ జై జనసేన అంటారు. ఎవరన్నా హత్య చేసి దొరికిపోయి జై టీడీపీ జై జనసేన అంటే ఇక పార్టీల్ని బదనాం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరో దారి లేదు పాపం. అందుకని పాపం ఇలా నిస్సహాయమైన 5కి 10కి ఆశపడే ఇలాంటి కుర్రోళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న, అలాగే వైసీపీ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి పేటీఎం ఆర్టిస్టుల విషయంలో పేటీఎం ఆర్టిస్టుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఏపీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.